యాంటీబయాటిక్స్ గురించి తెలుసుకుందామండి. యాంటీబయాటిక్స్ అనేది దేనికి వాడతారంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తే దానికి వాడతారనమాట. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, వైరల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, ఇంకా వేరే క్రిములన్నిటిలో బ్యాక్టీరియా ఉంటాయి, వైరస్ ఉంటాయి, ప్రోటోజోవా అనేవి ఉంటాయి, రకరకాల క్రిములు ఉంటాయి అన్నమాట. ఇవి దేనికి ఏది పనిచేస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు బ్యాక్టీరియా అంటే మన శరీరం మొత్తం కూడా కొన్ని కణాల సమూహం అన్నమాట. అంటే ఎన్నో కోట్ల కణాలు ఉంటాయి మన శరీరంలో. అది ఒక్కొక్క కణంలో దాంట్లో ఒక న్యూక్లియస్ అని ఉంటుంది, సైటోప్లాస్మ్ అని ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క కణం ఒక్కొక్క గదిలాగా అనుకోండి. సో మనకి బ్యాక్టీరియా కూడా మన కణాలంత సైజులోనే ఉంటుంది. సో అది వేరే బ్యాక్టీరియా వచ్చి బాడీలో డిఫెన్స్ సిస్టమ్ ఇమ్యూనిటీని దాటి మన బాడీ మీద అటాక్ చేస్తే కనుక మనకి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. కానీ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ పనిచేయవన్నమాట. కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్ వాడటం అనేది రికమెండ్ చేయరు. సో వైరస్ అంటే ఏంటి, బ్యాక్టీరియాకి డిఫరెన్స్ అంటే ఏంటంటే వైరస్ అనేది అసలు జీవించి ఉన్నదే కాదు, అదొక కెమికల్ అనమాట. డిఎన్ఏ అంటే ప్రతి మనిషిలో ఒక జెనెటిక్ కోడ్ ఉంటుంది కదా. మనకి మన కణంలో ఒక చర్మం మీద ఉన్న కణం ఉందనుకోండి, దాని లోపల కణం లోపల న్యూక్లియస్ అని ఉంటుంది. న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్లో డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏలో మన జీన్స్ ఉంటాయి అన్నమాట. జీన్స్ని బట్టి ఈ మనిషి ఎంత ఎత్తు రావాలి, ఎంత హైట్ రావాలి, ఎంత కలర్ రావాలి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఏ జీన్స్ వస్తాయి అనేది అన్నీ కూడా నిర్ణయించబడి ఉంటాయి అన్నమాట. సో అలాగే ఒక బ్యాక్టీరియా అంటే దాని ఓన్ డిఎన్ఏ ఉంటుంది, దాని ఓన్ న్యూక్లియస్ ఉంటుంది. వైరస్ అంటే ఏంటి, దానికి అసలు ఏముండదు, బాడీ ఉండదు, ఏముండదు. అదొక చిన్న ప్రోగ్రామ్ అన్నమాట, కరప్టెడ్ ప్రోగ్రామ్. అది ఒక డిఎన్ఏ కానీ ఉంటుంది, లేదంటే ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వైరస్ ఉంది, అది ఆర్ఎన్ఏ వైరస్. లేదంటే చాలా వైరస్లు డిఎన్ఏ వైరస్లు ఉన్నాయి. ఈ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన కణాన్ని తీసేసుకుంటుంది. ఆ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దాంట్లో ఓన్లీ ప్రోగ్రామ్తో వస్తుంది, ఆర్డర్స్ తీసుకుని మన డిఎన్ఏలోకి వెళ్ళిపోయి, మన కణాల్లోకి వెళ్ళిపోయి, మన డిఎన్ఏ పని మన బాడీకి కావాల్సిన పని చేయనివ్వదు. ఇంకా అది రెప్లికేట్ అవ్వటం కోసం మాత్రమే ఉన్న యంత్రాంగాన్ని అంతా వాడుకుంటుంది, మన కణంలో ఉన్నవన్నింటినీ. అందుకని ఒక్క కణంలో అంటే ఒక్క బ్యాక్టీరియా కానీ ఒక కణం లాంటిది, మన బాడీలో కూడా కణాలు ఉంటాయి. ఒక వైరస్ అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ అనమాట, ఒక చిన్న డిఎన్ఏ ఇంత మొక్క అంతే. సో అంటే ఒక బ్యాక్టీరియానే క్రిములు మనకు కనపడవు. ఒక బ్యాక్టీరియాలో ఒక్కోసారి 1,00,000 నుంచి 1,00,00,000 వైరస్లు కూడా పడతాయి అన్నమాట. అంటే బ్యాక్టీరియాకి వైరస్కి అంత వ్యత్యాసం ఉంటుంది సైజులో కానీ. సో వైరస్ అనేది ఇట్ ఈస్ ఏ పార్టికల్ అనమాట, ఇట్ ఈస్ ఏ నాన్ లివింగ్ థింగ్ అనుకోవాలి. అది బాడీలో ఉన్నప్పుడే అది రెప్లికేట్ అయ్యి మన వ్యవస్థనంతా వాడుకుని అది రెప్లికేట్ అయ్యి వైరల్ అయిపోయి ఒక వైరస్ నుంచి కొన్ని కోట్ల వైరస్లు తయారయ్యి అవి మొత్తం బయటికి వెళ్ళిపోతాయి, అన్ని చోట్ల పడి ఉంటాయి అన్నమాట. మనం ఒక దగ్గామనుకోండి, నోటి ద్వారా వచ్చే వైరస్లు అయితే మొత్తం గాల్లో తుంపర్లో ఉంటాయి, లేదంటే మనం డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి, అన్నిటి మీద పడతాయి. ఆ వైరస్లో ఉన్న ఆ డిఎన్ఏ కనుక మళ్ళీ అవతలలోకి వెళ్తే వాళ్ళ దాంట్లోకి అటాక్ చేసి అట్లా వస్తుంది అన్నమాట. సో వైరస్కి యాంటీబయాటిక్స్ పనిచేయవు. యాంటీబయాటిక్స్ ఓన్లీ బ్యాక్టీరియాకి మాత్రమే పనిచేస్తాయి. అదొకటి నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా వాడటం కూడా అస్సలు మంచిది కాదు. ఏ క్రిములకి ఏ యాంటీబయాటిక్స్ అనేది వాడటం అనేది మనం చూసినట్లయితే ఇప్పటికీ కూడా పెన్సిలిన్ అనేది అప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇప్పుడు 100 ఏళ్ళు అయింది కనిపెట్టి, ఇప్పటికీ అదే వన్ ఆఫ్ ద నెంబర్ 1 యాంటీబయాటిక్. సో అది దాని రిలేటెడ్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఉన్న యాంటీబయాటిక్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు కౌంటర్కి వెళ్ళి కొనుక్కుని వచ్చేసి ఇష్టం వచ్చినట్టు వాడితే కనుక మనకి ఆ బ్యాక్టీరియా మీద అది పనిచేయదు కొన్నాళ్ళకి. సో యాంటీబయాటిక్ ఎప్పుడు వాడినా
రూల్ నెంబర్ 1, ఇది ఒక కోర్సు మాత్రమే వాడాలి. అంటే ఒక 5 రోజులు లేదంటే వారం రోజులు. దానికి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంటుందన్నమాట. వారం రోజుల తర్వాత దాన్ని ఆపేసేయాలి. మళ్ళీ తగ్గకపోతే వేరే యాంటీబయాటిక్ పెట్టుకోవటమా లేదంటే ఏంటి అనేది ప్రాపర్గా డాక్టర్స్ పర్యవేక్షణలో అది చేసుకోవాలన్నమాట. అలా చేయకపోతే మొత్తం మన ఆ బ్యాక్టీరియా మీద ఈ యాంటీబయాటిక్ పనిచేయటం ఆగిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏ యాంటీబయాటిక్ ఎప్పుడు వాడతారన్నారు అనుకోండి. ఇప్పుడు గొంతు నొప్పి వచ్చి దగ్గితే తెమడ పడుతుంది అనుకోండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, గొంతు అంతా విపరీతమైన నొప్పి వచ్చింది అనుకోండి. ఇప్పుడు వైరస్ వచ్చినప్పుడు కూడా జలుబు వస్తే వైరస్ వల్ల వస్తుంది, దానికి యాంటీబయాటిక్ పెట్టకూడదు. కానీ మనం యాంటీబయాటిక్ ఎప్పుడు పెడతాము? జలుబు ఓన్లీ దగ్గు గొంతు నొప్పి వస్తే యాంటీబయాటిక్ పెట్టాము. కానీ దగ్గినప్పుడు పచ్చగా తెమడ పడుతుంది అనుకోండి, ముక్కులంతా సైనస్లంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి చిక్కగా గ్రీన్ కలర్లో ఫ్లెమ్ వస్తుంది కదా, అంటే మన ప్రొటెక్షన్ వైరస్ ఏం చేస్తుంది, మన లోపలి పొర ముక్కు లోపల నుంచి ఊపిరితిత్తుల వరకు గాల్లో వెళ్ళే పొరనంతటిని కూడా వైరస్ డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, అక్కడున్న బ్యాక్టీరియా ఉంటాయి, మన చర్మం మీద బ్యాక్టీరియా ఉంటాయి, అన్ని చోట్ల బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంట్రీ దొరుకుతుంది. వైరస్ డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోయింది కదా లోపల లైనింగ్, అప్పుడు బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది. అప్పుడు ఆ బ్యాక్టీరియా వల్ల మనకి ఈ చీమ్లాగా దగ్గితే తెమ్మడ రావటం, ముక్కులోంచి సైనస్లోంచి రావటం జరుగుతుంది. అప్పుడు యాంటీబయాటిక్ వాడాలి. ఇప్పుడు ముక్కులో ఊపిరితిత్తులో వచ్చే బ్యాక్టీరియా ఒక రకంగా ఉంటాయి, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే బ్యాక్టీరియా ఒకలాగా ఉంటుంది. దీంట్లోకి ఒక రకమైన యాంటీబయాటిక్స్ వాడతాం, యూరిన్ ఇన్ఫెక్షన్కి ఒక రకం వాడతాం. అలా ఇన్ఫెక్షన్ ఎక్కడ వచ్చిందనే దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ మారుస్తూ ఉంటాం అన్నమాట. ఆ సిచ్యువేషన్ బట్టి దాన్ని బట్టి, లేదంటే కొన్నిసార్లు కల్చర్ చేసి చూసుకుని అలా చేస్తుంటాం. సో చాలామంది యాంటీబయాటిక్స్ వాడటం వల్ల, ఇష్టం వచ్చినట్టు వాడటం వల్ల కూడా ఒక్కోసారి ఏంటంటే కొంతమంది ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది డాక్టర్ గారు అప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ వాడాను, దాని తర్వాత కూడా కొంత బరువు పెరిగామని అంటారు. సో ఆ యాంటీబయాటిక్ వాడితే మన పేగుల్లోనే కొన్ని కోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటాయి, మనకు కావాల్సిన బ్యాక్టీరియా. సో ఆ బ్యాక్టీరియా కూడా చనిపోతాయి. అప్పుడు మన ఆరోగ్యం కూడా కొంత, పేగులో ఉండే బ్యాక్టీరియా వల్ల మన బరువు కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన బరువు కొంత వాటికి బాడీకి మధ్య ఉన్న ఇంటరాక్షన్ వల్ల కూడా ఉంటుంది అని కొన్ని రీసెర్చ్లో తేలిందనమాట. కాబట్టి యాంటీబయాటిక్స్ వరకు ఇష్టం వచ్చినట్టు మనం సొంతంగా వాడుకోవటం కన్నా ఒక గైడెన్స్లో డాక్టర్స్ పర్యవేక్షణలో జాగ్రత్తగా వాడుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.